ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. గత కొన్ని రోజులుగా మనము ఈ తిరుమల యొక్క కల్తీ నెయ్యి గురించి మన మాధ్యమాల్లో చూస్తున్నాము. అలాగే ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ చేసిన హడావుడి కూడా మనం చూస్తున్నాం. దీని గురించి మన సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ దీనిలో అవశేషాలు ఉన్నాయి, లేదంటే కెమికల్స్ ఉన్నాయని ఎప్పటి నుంచి చెప్తున్నారు. సిట్లో కానీ సిబిఐలో కూడా అదే నిరూపించింది. దీని మీద లేనిపోని అగత్యాలు చేస్తూ ఈ ప్రతిపక్ష పార్టీ లేనిపోని ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది. మా డిప్యూటీ సీఎం అంటే మా పార్టీ జనసేన తరఫున సార్గా నేను కానీ ఈ శ్రీశైలం దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు మెంబర్గా అయ్యాం కనుక మేము మాట్లాడాల్సిన బాధ్యత మాకుంది. ఈ డిప్యూటీ సీఎం గారు సనాతన ధర్మం తీసుకొని హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ ఉన్న గుళ్ళల్లో దీని యొక్క విలువలు పెంచడానికి చాలా కష్టపడుతున్నారు. దానికి ప్రతిఫలంగా ఈ వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే మనకి రాజ్యాధికారం రాదని చెప్పని లేనిపోని ఉన్న ప్రభుత్వం మీద లేనిపోని ఇష్యూస్ క్రియేట్ చేస్తూ దీన్ని చేస్తారన్నమాట. దీని గురించి ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పింది, మా డిప్యూటీ సీఎం గారు చెప్పింది ఏంటంటే దీనిలో అవశేషాలు ఉన్నాయి, కెమికల్స్ ఉన్నాయి. దీని మీద నిగ్గు తెలుసుకుంటున్నారు కానీ ఏదో జగన్ మీద ఏదో అతని మీద లేనిపోని అభండాలు మోపట్లేదు. దీన్ని సిట్టు కూడా చెప్తుంది. ఈరోజు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు చెప్పేది కూడా ఏంటంటే ఇది వాస్తవం చెప్తున్నారు. దాని అది వాస్తవా కాదా అనేది ప్రతిపక్ష పార్టీలు తెలుసుకోవాలి కానీ లేనిపోని మత వైషమ్యాలు, కుల రాజకీయాలు తీసుకొస్తున్నారు. కనుక అదే కాకుండా ఇప్పుడు ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టే కారణం ఏంటంటే ఈ 2022-23 సంవత్సరంలో 11 నెలలకి ఇక్కడ శ్రీశైలంలో కూడా రాజేష్ కార్పొరేషన్ అనే సంస్థ తిరుపతి వారితోటి టైఅప్ చేసుకొని ఇక్కడ వాళ్ళు కూడా నెయ్యి సప్లై చేస్తున్నారు. దాని మీద కూడా ఇప్పుడు లేనిపోయిన ఇష్యూస్ వస్తున్నాయి. వాళ్ళకి సపరేట్ డైరీ లేదు, వాళ్ళు కూడా బోలే బాబా అనే డైరీ నుంచి నెయ్యి తీసుకుంటున్నారు. మార్కెట్లో 1000 రూపాయల దాకా ఉన్న కేజీని వీళ్ళు 449 రూపాయలు ఇస్తే అది తీసుకుని సప్లై చేశారు. ఇక్కడ మన ప్రభుత్వానికి అనుబంధ సంస్థ అయిన విజయ డైరీ నుంచి నంద్యాల వారి నుంచి తీసుకుని సప్లై చేస్తున్నారు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఈ మధ్యలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పించారు. దానివల్ల లడ్డు నాణ్యత తగ్గిపోయి ఇప్పుడు ఏంటంటే జరుగుతుంది, హిందువుల యొక్క ప్రతి ఒక్క గుళ్ళల్లో మనము ప్రసాదాలు అనేది చాలా ప్రాముఖ్యత ఇస్తాం. ఆ ప్రాముఖ్యతకి తగ్గించాలని చెప్పని వీళ్ళు లేనిపోని ఇబ్బందులు క్రియేట్ చేయడం వల్ల ఈ రాజేష్ కార్పొరేషన్ అనే వాళ్ళకి సంబంధం లేని ఇష్యూ అది. వాళ్ళు తక్కువ రేటు కోట్ చేసి కెమికల్స్తో కూడిన కల్తీ నెయ్యిని సరఫరా చేసి లడ్ల యొక్క నాణ్యత తగ్గించేశారు. ఇప్పుడు దాన్ని దాదాపు 3,24,000 చిల్లర కేజీలు శ్రీశైలం దేవస్థానం సప్లై చేశారు ఆ రోజుల్లో. దానికి గాను ఒక 16 కోట్ల దాకా చెల్లింపులు కూడా అయిపోయింది. ఈరోజే మేము దానికి సంబంధించిన అధికారులు కూడా అడిగాము, దాని డీటెయిల్స్ మొత్తం కావాలని. ఏదైతే తిరుమల తరహాలో ఇష్యూ జరిగిందో ఇక్కడ కూడా అదే మాకున్న అనుమానం. దాని మీద కూడా నిగ్గు తేల్చాలని చెప్పని మేము గట్టిగా కూర్చున్నాము. ఈ విషయాన్ని ఈరోజే మేము సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా తెలియజేసి ఏదైతే తిరుమల గురించి మీకు అనుమానాలు ఉన్నాయో దీని మీద కూడా మాకు అనుమానాలు ఉన్నాయి, దీని మీద నిగ్గు తేల్చాలని చెప్పని మా జనసేన పార్టీ తరఫున ఈ శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్లైన మేము దీని మీద మనసా వాచ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా దీని గురించి మాకు క్లియర్ రిపోర్ట్ కావాలని మన శ్రీశైలం దేవస్థాన అధికారులు కోరుతున్నాం. ఓం నమ శివాయ. ఓం మాత్రే నమః. నా పేరు దేవకి వెంకటేశ్వర్లు, శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరు. ఈ మధ్యకాలంలో తిరుమల లడ్డు గురించి సిట్ ఎంక్వైరీలో క్లియర్గా అది నెయ్యి కాదు, అవశేషాలు, కెమికల్స్ అనేది వచ్చింది. అసలు నెయ్యి అనేదే లేనప్పుడు అది కల్తీ కిందనే వస్తుంది. ఈ పొలిటికల్గా రకరకాల మాటలు వస్తున్నాయి. వాటి వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా, ప్రసాదం ముట్టుకుంటే ఏమైందో అనే విధంగా ఆ పరిస్థితులు నెలకొల్పాయి. అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం, హిందూ ధర్మం గురించి అన్ని దేవస్థానాల్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే 2022-23లో శ్రీశైల దేవస్థానంలో ఒక
రాజేష్ కార్పొరేషన్ అనే వారికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. జనరల్గా వాళ్ళకు డైరీ కూడా లేదు. నంద్యాలలో విజయ డైరీ అనేది స్టాండర్డ్ డైరీ, దాని నుండే జరుగుతూ ఉంది ట్రాన్సాక్షన్ నెయ్యి. ఈ 2022-23లో రాజేష్ కార్పొరేషన్ వాళ్ళ ద్వారా బోలే బాబా అనే వాళ్ళు సరఫరా చేశారు. ఇవాళ వార్తల్లో ఆ టైంలో కల్తీ జరిగింది అనే విధంగా ఇవాళ హెడ్లైన్స్లో పేపర్లో రావటం చూసాము. అలాగే ఇది ఇంకా పెద్దది కాకముందే ప్రభుత్వము ఆ టైంలో సప్లై చేసిన వీళ్ళ మీద సిట్ ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే దీన్ని ఇంకా పెద్ద ఇష్యూ చేసి పొలిటికల్ పార్టీలు శ్రీశైలంలో కూడా ఈ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా త్వరగా దీని మీద ఏదో చర్యలు తీసుకొని ఆ టర్మ్లో ఎవరైతే చేశారు అనేది నిగ్గుదేల్చాలని కోరుకుంటున్నాము. అలాగే 1000 రూపాయలు ఉండే నెయ్యిని 480, 490, 500కి ఇచ్చారంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు అధికారులు ఎందుకు ఇచ్చారో ఏమో, పైనుంచి వాళ్ళకు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో మాకు తెలియదు. దీని మీద క్లియర్గా ఎంక్వైరీ చేసి సిట్తో ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. తొందరలోనే ఈ కార్యక్రమాన్ని దీని మీద తొందరగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.